లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఇవాళ అయితే మేము మార్నింగే అంటే కొంచెం ఎర్లీగా లేద్దాం అనుకున్నాం, బట్ లేట్ అయింది. ఇంకా లేచిన వెంటనే వర్క్స్ అన్నీ చేసేసుకుంటున్నాం అన్నమాట, పూజకు కావాల్సినవి తొందరగా. ఇంకా నేను మా డాడీ వెళ్ళి మొత్తం అన్నీ దేవుడి దగ్గర పెడతాం కదా పూజకి, పత్రాలు, ఆకులు, ఇంకా చెరుకులు, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకురావడానికి వెళ్ళామన్నమాట. ఇంటికి దగ్గరలోనే ఇవన్నీ పెట్టేస్తారు. పండగ అంటే అసలు ఫుల్ ట్రాఫిక్ అట్లుంటుంది. ఇవాళ ఏమంటే రష్ తక్కువ ఉన్నారు, అందరూ నైట్ తీసుకెళ్ళిపోయారో ఏమో. ఇక్కడంతా ఫుల్గా ఉంటారనమాట జనాలు. సో ఇంకా మేమైతే వచ్చి అన్నీ తీసుకుంటా ఉన్నాం ఒక్కొక్కటిగా. అందరూ ముందు రోజే తెచ్చుకుంటారు, కొంతమంది అనమాట మాలాగా మార్నింగ్ తెచ్చుకునే వాళ్ళు. మీరు కూడా మాలాగా మార్నింగే తెచ్చుకొని ఫెస్టివల్ రోజు చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇట్లనే అలవాటు అయిపోయింది అనమాట, మార్నింగ్ వెళ్ళి అన్నీ తెచ్చుకోవడం. అదే మైనస్ పాయింట్ అనమాట, చాలా లేట్ అయిపోతుంది ఒకే రోజు అన్నీ చూసుకోవాలి అని అంటే. బట్ ఎట్లనో చేసుకుంటూ వస్తున్నాం. నేను ఇక్కడ ఇవన్నీ తీసుకొని వెళ్తాను, ఇంకా మమ్మీ అయితే అక్కడ వంట ప్రిపరేషన్స్ అన్నీ చూసుకుంటూ ఉంది. అండ్ ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, మా చెల్లి రాలేదన్నమాట బెంగళూరు నుంచి. సో దానికి మా మమ్మీ చాలా బాధపడుతున్నారు. నాకు కొంచెం తను రాలేదే అని చెప్పి బాధగానే ఉంది, బట్ ఏం చేస్తాం, ఇంట్లో పూజ ఖచ్చితంగా చేసుకోవాలి కదా. బట్ మా మమ్మీ అయితే అదే దీంట్లో ఉందన్నమాట, బాధపడుతూనే ఉంది మా చెల్లి రాలేదని. కానీ ఎట్లా చేస్తూ ఉన్నాము, ఎందుకంటే తను వెళ్ళి 1 వీక్ కూడా కాలేదు. అండ్ తనకి ఇప్పుడు సాటర్డే ఫెస్టివల్ కదా, మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వస్తే మళ్ళీ వెళ్ళడం కష్టం ఇక్కడ నుంచి, అందుకని చెప్పేసి తీసుకొని రాలేదు. ఇంకా ఆ పూజకు కావాల్సినవన్నీ తీసుకొని నెక్స్ట్ వినాయకుడి దగ్గరకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మట్టి వినాయకుడే పెడతాం, ఈసారి కూడా మట్టిదే తీసుకొని రా అని చెప్పి పంపించారు డాడీ. బట్ మా అక్క వాళ్ళు ఈ టైప్ వినాయకుడిని చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. బట్ అవన్నీ అయిపోయినాయి, మేము వెళ్ళేసరికి 10 అయింది టైము. సో అవన్నీ డ్యామేజ్డ్ పీసెస్ మాత్రమే మిగిలిన్నాయి, అలాంటివన్నీ అయిపోయాయి అనమాట. బట్ ఆ గణేష చాలా బుజ్జిగా భలే ఉండే, ఏమో మాకు ఇంకా దొరకలేదు, మళ్ళీ మట్టి వినాయకుడే తీసుకున్నాం. అండ్ మళ్ళీ నందిని స్వీట్ షాప్కి వెళ్ళామన్నమాట. లడ్డు కావాలి కదా వినాయక స్వామికి, సో లడ్డు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. తీసుకొని ఇంకా ఇంటికి వచ్చి వినాయకుడిని అయితే ఇలా రెడీ చేశాను అనమాట. ఫస్ట్ గంధం బొట్లు ఎక్కువ పెట్టాలంట, సో ఫుల్ నేను గంధం జల్లేసాను, మా మమ్మీ లైట్గా చేయమంటే. ఇంకా పత్రాలు అవన్నీ పెట్టి డెకరేట్ చేస్తున్నాను. ఈ అంబ్రెల్లా చూడండి చాలా బాగుండింది అనమాట, నాకు భలే నచ్చింది. అండ్ పాలవెల్లి అవన్నీ తీసుకొచ్చాను నేను, అవంతా పెట్టి డెకరేట్ చేసే లోపల మాకు చాలా టైం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. మా డాడీ తిడుతూనే ఉన్నారు, బట్ ఏదో చేసి తొందరగా పూజ చేసేయాలని చెప్పి చూసాము. ఎట్లయినా 3 అయిపోయింది అనమాట ఆ రోజు పూజ కంప్లీట్ అయ్యేసరికి. కానీ చాలా తిప్పలు పడ్డామన్నమాట పాలవెల్లి కట్టడానికైతే. అంటే ఫస్ట్ టైం అనమాట, అంతకుముందు నాకు పెద్ద ఐడియా లేదు, మేము అంతకుముందు ఏం పాలవెల్లి కట్టేవాళ్ళం కాదు. బట్ ఈసారి చాలా దగ్గరలో విన్నానమాట పాలవెల్లి కడితే మంచిది అనేసి, అందుకని చెప్పి కట్టాము. ఇంకా ఫైనల్గా పూజ ఫినిష్ చేసేసుకున్నాము. సో ఏదన్నా అంతా కంప్లీట్ అవ్వగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే డైరెక్ట్గా పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. సో ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ గణపయ్యని కూడా చూడండి. చాలా బాగా చేశారు కదా, మొత్తం మా అక్క డెకరేట్ చేసిందనమాట. పెద్దమ్మ వాళ్ళు గణపయ్యని ఆ రోజు ఈవినింగే కదిలిచ్చేసారనమాట. ఇంకా మేము కలిసి అయోధ్య బాలగణపయ్యని చూడ్డానికి వెళ్తూ ఉన్నాము. ఇంటి దగ్గరే అనమాట, పక్కనే. అసలు చాలా హ్యాపీగా ఉన్నింది అట్లా పక్కనే ఉండడం వల్ల. అసలు ఇక్కడ ఒక ఖాళీ స్పేస్ అనమాట, దాన్ని ఒక టెంపుల్ లాగా చేశారు. ఎంత బాగా సెట్ చేశారంటే అసలు ఆ ఖాళీ స్పేస్లో ఉన్నట్టుండి ఒక టెంపుల్ వచ్చేసింది ఏంటి అనే ఫీలింగ్లో ఉన్నామన్నమాట ఆ 1 వీక్. చాలా బాగుండింది. అండ్ నేను ఇది 9th డే ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు అక్కడ గణపయ్యని నిమజ్జనం చేసేసారు. అసలు సడన్గా ఇట్లా చూస్తే అక్కడ గణపయ్య లేకపోతే చాలా బాధ వేసింది అనమాట, అదొకలాంటి ఫీలింగ్ వచ్చేసింది. అంత బాగుండింది ఆ 1 వీక్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతమంది
జనాలు వచ్చి వెళ్తున్నారు దర్శనానికి. 9 days అట్లనే ఉండింది, వస్తూనే ఉన్నారు, మేము చూసేవాళ్ళం. అండ్ మేము కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాం, మీరు మినీ వ్లాగ్స్లో చూస్తూనే ఉన్నారు కదా. అండ్ సెటప్ చూడండి ఎంత బాగా చేశారో. ఇక్కడ మొత్తం విష్ణు ఈ దశావతారాలు పెట్టారనమాట, చాలా బాగుంది. వ్లాగ్ ఫుల్గా చూడండి, మీకే నీట్గా కనిపిస్తాయి. అసలు ఎంత అందంగా ఉన్నారు కదా స్వామి. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోకుండా ఉండే ఇన్ని రోజులు, చాలా బాగుంది. సో మీరు కూడా ఈసారి దర్శించుకోండి. అండ్ ఈ వినాయక చవితికి మీరు మేము అందరం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి పులిహోర బాగా తింటున్నాను అనమాట. సో ఇది ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్.